నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేకే ఆర్ట్స్ అండ్ కుకింగ్. ఈరోజు వీడియోలో బెండకాయ పచ్చడిని చాలా టేస్టీగా ఎలా చేయాలో చూసేయండి. బెండకాయ పచ్చడి ఈ ప్రాసెస్లో చేసి పెట్టారంటే మళ్ళీ మళ్ళీ పచ్చడి చేయమని అడుగుతారు. కర్రీ అయితే అస్సలు అడగరండి. ఒకసారి వీడియో చివరి వరకు చూసేయండి. దీనికోసం బెండకాయలని టమాటాలని శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని దానిలో 2 ఎండుమిర్చి 2 పచ్చిమిర్చి అంటే మీ పచ్చడికి తగ్గట్టు సగం ఎండుమిర్చి సగం పచ్చిమిర్చి వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న పచ్చిమిర్చిని ఎండుమిర్చిని తీసి ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి. దీంతోపాటు ధనియాలు కూడా వేయించుకొని పక్కన పెట్టుకోండి. నేను ధనియా పౌడర్ అయితే వేసాను. దీనిలోనే ఆయిల్ ఏమి వేయ అవసరం లేదు, ఇంకా ఆయిల్నే సరిపోతుంది. కట్ చేసుకున్న బెండకాయలు టమాటో ముక్కలు వేసి సిమ్లో పెట్టి మగ్గించుకోవాలి. ఈ ముక్కల్లోనే కొంచెం పసుపు అలాగే టేస్ట్కి సరిపడా ఉప్పు అయితే వేసుకుని మగ్గించుకుంటే తొందరగా మగ్గిపోతాయి ముక్కలు. ఒకసారి మొత్తం కలిసేలాగా కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ మగ్గించుకోవాలన్నమాట. చూసారు కదా, ఇలా మధ్యలో కలుపుతూ మగ్గించుకుంటే అందులోని వాటర్ అంతా బయటకు వచ్చేసి ముక్కలు అనేవి సాఫ్ట్గా ఉడికిపోతాయి. ఇలా వాటర్ అంతా ఇనికిపోవాలి, అంతవరకు మనం ముక్కలను అయితే మగ్గించుకోవాలి. దానిలోనే టేస్ట్కి సరిపడా చింతపండు వేసి 2 నిమిషాలు మూత పెట్టుకుంటే మగ్గిపోతుంది. ఈ ముక్కలన్నింటినీ చల్లారిన తర్వాత మనం మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ముందు పచ్చిమిర్చి ఎండుమిర్చి అలాగే ధనియాలు వేయించుకుంటే ధనియాలు, దాంతోపాటు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. దీనిలో చల్లారిన బెండకాయ ముక్కలు టమాటో ముక్కలు వేసుకొని గ్రైండ్ చేసేసుకోవాలి. చూసారు కదా, ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. దీన్ని ఇప్పుడు మనం పోపు వేసుకుందామండి. ప్యాన్ హీట్ అయిన తర్వాత 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర అలాగే పచ్చిశనగపప్పు, ఇంకా పప్పులు ఎక్కువ మినపప్పు ఉన్నా వేసుకోవచ్చు, అవన్నీ వేసుకొని ఎండుమిర్చి వేసుకొని 4 కరివేపాకు రెబ్బలు వేసుకొని బాగా వేగేలాగా వేయించుకోవాలి. వేగిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మిక్సీ జార్లో ఉన్న పచ్చడిని వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. నేను ధనియాల పౌడర్ వేస్తున్నాను. అలాగే పెద్దగా కట్ చేసిన ఉల్లిపాయలను వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. అంతేనండి, సింపుల్గా బెండకాయ పచ్చడి అయితే ఇలా రెడీ చేసేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా అనిపించిందో టేస్ట్ నాతో కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయండి. అంతేనండి, సింపుల్గా బెండకాయ పచ్చడి అయితే రెడీ చేసుకొని వేడివేడి అన్నంలో వేసుకొని తింటే సూపర్ ఉంటుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని రెసిపీస్ చూడాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.